అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఉంచిన వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పిరిపల్లి గ్రామంలో వరి ధాన్యం తడిసిపోయింది. జల్లులతో కురుస్తున్న వర్షం నీరు ధాన్యం రాసులలోకి చేరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యంపై కప్పిన టార్పాలిన్పై కూడా వర్షం నీరు చేరి ధాన్యం తడిసింది. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు తీసుకువచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తేమ శాతం అధికంగా ఉందని కుంటి సాకులు చెబుతూ కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు 25 రోజులు అవుతుందన్న కళ్ళానికి వచ్చి. అయితే నా ఒడ్లు కొంచెం గట్టిగా పండింది. అప్పుడు ఎంత మేసర్ వస్తుందో ఇప్పుడు 25 రోజుల కాడి నుంచి కూడా గదే మేసర్ వస్తుంది 17. అయితే మేసర్ రావాలి, ఇంకా ఆరబెట్టాలంటే అట్లా కూడా ఆరబెట్టినా. ఇప్పుడు అన్న ఆరబెట్టింది అన్న కూడా ఎరికే 10-12 ఫుట్లు మనిషి ఆరబోయలేక బండి తెచ్చి బండితో నేర్పిన ఒడ్లు. అయినా 17 వస్తుంది మేసరు, అయినా బస్సలు ఇస్తలేరు. ఇప్పుడు 20 రోజుల కానించి ఇదే ఇబ్బంది పడుతున్నాం. దిగుమతులు అయితే లేవు. ఆడ మేమేం చేయమని ఇక్కడ అంటారు. నెల రోజుల కానించి రైతులు ఈ బాధలు మేము పడుతున్నాం. ఇప్పుడు ఈ వర్షం ఇదో మళ్ళా ఇప్పుడు మాకే ఇబ్బంది అవుతుంది. 20 రోజుల కానించి ఇన్ని ఓట్లు మేము నేర్పుడు నొక్కుడు పుట్టు 2 పుట్లు అయితే ఏదో నొక్కుతాం. 10-12 పుట్లు ఓట్లు నేర్పాలంటే ఏం అట్లా కూడా బండి కట్టి నేర్పిన. 17 వస్తే ఓకే అని కలెక్టరే ఆర్డర్ ఇచ్చే మేసరు 17 వస్తే ఓకే అని. 17 వచ్చినా మాకు బస్తాలు ఇస్తలేరు, ఇంకా ఆరబెట్టాలంటారు. ఏం